జుట్టు ఆరోగ్యంగా దృఢంగా ఉండాలంటే తలకు నూనె పెట్టాలి. జుట్టుకు నూనె రాయడం వల్ల స్కాల్ప్ పొడిబారదు. దానివల్ల జుట్టు నిర్జీవంగా మారదు. కొంతమంది తలస్నానానికి ముందు నూనె అప్లై చేస్తే మరికొందరు తలస్నానం చేసిన తర్వాత నూనెని అప్లై చేస్తూ ఉంటారు. తలస్నానం చేసిన తర్వాత జుట్టుకు నూనె అప్లై చేస్తే జిగటగా ఉంటుందని కొందరు, అలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని మరికొందరు అలా చేస్తూ ఉంటారు. వాస్తవానికి జుట్టుకు ఆయిల్ అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అయితే నూనె వాడే సరైన విధానాన్ని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. మీ జుట్టుకు నూనెను సరిగ్గా అప్లై చేయకపోతే ఆ జుట్టు బలహీనంగా, నిర్జీవంగా మారుతుంది. మరి జుట్టుకు ఏ సమయంలో నూనె అప్లై చేస్తే మేలు జరుగుతుంది, ఎప్పుడు రాయకూడదు, ఏ సమయంలో నూనె రాయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. జుట్టుకు నూనె రాసుకోవాలంటే తలస్నానానికి ముందు అప్లై చేయడం ఉత్తమం. తలస్నానం చేయడానికి, జుట్టుని కడగడానికి ముందు కనీసం 1 గంట ముందు నూనె రాయాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. జుట్టు రాలే సమస్యను తగ్గించడమే కాకుండా నిర్జీవమైన జుట్టు సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. జుట్టు కోసం ప్రోటీన్ ఎలా అందుతుందో చూద్దాం. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్లు చాలా ముఖ్యం. షాంపూ ఉపయోగించడానికి ముందు కొబ్బరి నూనెని అప్లై చేయడం వల్ల తలపై రక్షణ పొర ఏర్పడుతుందని చాలా పరిశోధనలు చెబుతున్నాయి. ఇవి ప్రోటీన్ లోపాన్ని తగ్గిస్తాయి. జుట్టులో ప్రోటీన్ లేకపోవడం వల్ల జుట్టు బలహీనంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. జుట్టు పెరగాలంటే షాంపూతో తలస్నానం చేయడానికి 1 గంట ముందు జుట్టుకు నూనె రాయడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. తలపై రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. జుట్టు కుదుళ్ళు చురుగ్గా మారి పొడవుగా పెరుగుతుంది. జుట్టుకు నూనె రాయడం వల్ల బలంగా మారుతుంది. స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్ మెరుగ్గా ఉండడం వల్ల వెంట్రుకల మూలాలకు ఆక్సిజన్, రక్తం బాగా సరఫరా అవుతుంది. ఇది జుట్టుకు సరైన పోషకాహారాన్ని అందించడంతో పాటు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.